ఐదో డివిజన్ కృష్ణానగర్లో మేము ప్రచారం చేసుకుంటూ ఒక అపార్ట్మెంట్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ప్రజలందరూ చాలా అద్భుతంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, ఈ అక్రమాలకి అరాచకాలకి ఎప్పుడు దూరం అవుతామా, ఈ అబద్ధపు రాజకీయాల్లో నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఈరోజు అఖండ హారతులతో నన్ను ప్రతి చోట ఆహ్వానిస్తూ ఉన్నారు. విజయం మనదేనమ్మా అని చెప్పి ఘంటాపదంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడున్న యథావిధిగా రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఎంతోమంది దోమలతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉన్నారు. కాలువలు అలాగే పూడికలు తీయకుండా నిలవ ఉండిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వైకాపా ప్రభుత్వ నాయకులందరికీ ప్రజలకు దగ్గర అయ్యే పనులు చేయండి తప్ప వాళ్ళని మభ్యపెట్టి మాయాజాలం చేస్తూ అక్రమ రాజకీయాలకు పాల్పడొద్దని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుందండి.